కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, ధనాపేక్షను చంపివేయుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మన ఆత్మీయ జీవితాన్ని చంపేవి మన ముందుంచి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి నిన్ను ఆత్మీయతలో చంపేక ముందే, నీవే కానుకునే ముందే నువ్వు వీటిని ఏం చేయాలి? చంపాలి. ఎందుకో తెలుసా? వీటిని చంపకపోతే ఇవే నిన్ను ఏం చేస్తాయి? నిన్ను చంపేస్తాయి. ఇవే నిన్ను ఆత్మీయతలో వెనకకు లాక్కుని వెళ్ళిపోతాయి. ఇవే నిన్ను ఇంతగా ఎదిగినటువంటి నిన్ను, ఇంతగా బలపడినటువంటి నిన్ను, ఇంతగా ప్రభు కొరకు వాడబడుతున్న నిన్ను ఒకానొక దినము పతనావసరం నడిపించేస్తాయి. జాగ్రత్త, వీటిని నీలో బ్రతకనివ్వడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. వీటిని చంపేయండి. ఇవి మీ హృదయములో ఎంత మాత్రము ఉండడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన హృదయములో అపవిత్రతకు తావు ఉండకూడదు. మన హృదయంలో ధనాపేక్షకు తావు ఉండకూడదు. మన జీవితాల్లో జారత్వానికి, పాపానికి పిల్లరా తావు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేటి దినమే ఏలియా బయలు ప్రవక్తలను ఏం చేశాడు? వధించాడు. నేటి దినాన దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఈ యొక్క చీకటి క్రియలను నీవు కూడా ఏం చేయాలి? వధించాలి. ఈ చీకటి క్రియలను నీవు కూడా వధించకపోతే జాగ్రత్త, ఇవే నిన్ను వధిస్తాయి. ఇవే నీ కుటుంబాన్ని వధిస్తాయి. ఇవే నిన్ను వధించకుండా విడిచిపెట్టవు. నిన్ను ఆత్మీయతలో చంపేదాకా ఇవి నేనేం చేయు? నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నేటి దినాన దేవుని సహాయముతో వీటిని నువ్వు వధించాలి అని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు వద్దన్నది మన దగ్గర ఉండడానికి వీల్లేదు. అపవిత్రమైనది మన దగ్గర మనం దాచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఈ క్రియలే నీలో దాస్తూ పైకి భక్తిగా నటిస్తూ పైకి పిల్లల ఏదో దేవునిలో ముందుకు కొనసాగిపోతూ ఉన్నావేమో, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. వీటిని, ఈ క్రియలను నీలో ఎంత మాత్రము దాచి పెట్టదు. ఎందుకనంటే ఇవి అపవిత్రమైనవి. అపవిత్రమైనది దాస్తే దేవుడు చాలా కోప్పడతాడు. అపవిత్రమైన దాన్ని మన యొద్ద మనం ఉంచుకుంటే దేవుడు వధించమని చెప్పిన ఆ అపవిత్రమైన దాన్ని మనం బ్రతకనిస్తూ యెజెబెలు బయలు ప్రవక్తలను పోషిస్తున్నట్లుగా నీ పాపాన్ని నువ్వు నీలోనే ఉంచుకుని ప్రతిరోజు ఏదో ఒక క్రియ ద్వారా నువ్వు నీ పాపాన్ని పోషిస్తున్నట్లయితే కనుక ఇక నుండి నీ పాపాన్ని నువ్వు పెంచి పోషించొద్దు. వాటిని నేటి దినమే దేవుని యొక్క సహాయముతో నువ్వేం చేయాలి? వాటిని వధించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వధించమని చెబుతున్న దానిని మనం ఏం చేయాలి? వధించాలి. దేవుడు ఏ క్రియల గుండా వెళ్ళొద్దు అని చెప్తున్నాడో ఆ క్రియల గుండా మనం వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు దేన్ని చూడొద్దు అని చెప్తున్నాడు, దాని వైపు మనం మరలా మన దృష్టి నిలపడానికి వీల్లేదు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడిన నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క బయలు ప్రవక్తలు ఎలాంటి వారు అనంటే వారు యెజెబెలు చేత పోషించబడుతూ నడిపించబడుతున్నటువంటి వారు, యెజెబెలు చేత ప్రేరేపించబడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా దేని చేత ప్రేరేపించబడుతున్నావు? వాటిని వధించు. దేవుడు నిన్ను దీవిస్తాడు.